పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి స్వాగతం సుస్వాగతం. ఉత్సాహం ఎనర్జీ ఎక్కడుంది అంటే సెల్ ఫోన్ లాగా ట్రాన్స్ఫార్మర్ లాగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎనర్జీ. మీలో ఎంతో మంది అభిమానులు అనేక రాష్ట్రాల నుంచి ఈరోజు ఈ కార్యక్రమం కోసం ఇక్కడికి రావడం జరిగింది. నాలాగే ఈ స్టేజ్ మీదకి వచ్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కలవాలని మాట్లాడాలని ప్రతి ఒక్కరి కోరిక, అవునా కాదా? అందుకని ఈరోజు నేను మాట్లాడడం మీరు రాసిచ్చినటువంటి మాటల నుంచే మొదలు పెడుతున్నాను. నీటికి గాలి తోడైనట్టయితే దాన్ని సునామీ అంటారు, నేలకి గాలి తోడైనట్టయితే దాన్ని సుడిగాలి అంటారు. మరి సినిమాకి పవనం తోడైతే పవనిజం అంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన, మన రాణా దగ్గుబాటి చేసిన, నిత్యా మేనన్ అండ్ సంయుక్త మేనన్ కనువిందు చేయనున్న సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పిడివి ప్రసాద్ గారి సమర్పణలో సూర్యదేవ్ నాగవంశీ గారి నిర్మాతగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ ని అందించగా, సాగర్ కే చంద్ర గారి దర్శకత్వంలో తమన్ గారి మ్యూజిక్ తో 25న విడుదలవుతున్న లాలా భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకోసం తమన్ గారు లైవ్ బ్యాండ్ కూడా ఏర్పాటు చేశారు బోలెడన్ని పర్ఫార్మెన్సెస్తో. అలాగే ఈరోజు స్పెషల్ గెస్ట్గా కేటీఆర్ గారు రానున్నటువంటి ఈ కార్యక్రమానికి వారికి ముందుగానే స్వాగతం పలుకుతున్నాము. అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ముందుగానే స్వాగతం పలుకుతూ మిగిలిన మంత్రులకి ఎమ్మెల్యేలకి స్వాగతం పలుకుతూ ఉన్నాము. స్పెషల్ థ్యాంక్స్ టు ఆర్ సివి ఆనంద్ గారు, సిపి గారు ఫర్ హ్యావింగ్ given permissions and organized this event with utmost care. Thank you so much, sir. అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు డిఐజీ రంగనాథన్ గారు, పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తున్నాము. ఈరోజు డ్యూటీ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క పోలీస్ సిబ్బందికి స్పెషల్ థ్యాంక్స్. సో సాయి ప్రియా కన్స్ట్రక్షన్స్ proudly presents the pre-release event of Bhimla Nayak, powered by Big C, RS Brothers, Retail India Private Limited, Honor Homes, South India Shopping Mall, Sai Surya Developers, Landlord Infra Group. Our associate sponsors are Tenali Double Horse Menapagullu, Shastri Balm, Vijeta Supermarket, Ushodaya Supermarket and RK's Sketchwood. Special partners are Indus Hospitals, Priya Gold, also Dr. Venus Institute for Hair and Skin Care and Nandaka Ventures. Our broadband partners are Excel Broadband and our media partners are Telugu 70mm, My Movie Bazaar and Brochil. Music is on one and only Aditya Music. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీరు ఆదిత్య మ్యూజిక్ వారి యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నారు. ఆల్సో ఆన్ TV9, NTV and T News. Event is organized by Shreyas Media in association with Anindita Media. మా స్పాన్సర్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తూ, భీమ్లా నాయక్ టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి, పోస్టర్ వచ్చిన దగ్గర నుంచి, టీజర్ వచ్చిన దగ్గర నుంచి ఒకటా రెండా అన్ని సెన్సేషన్లే. డైరెక్టర్ AS ప్రకాష్ గారిని వేదిక మీదకి సాదరంగా స్వాగతిస్తున్నాము. అలాగే ఫైట్ మాస్టర్ విజయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ AS కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అమ్మా ఇవాళ ఒక్క మైక్ సరిపోదు, మైకులు ఇవ్వండి అమ్మా, మైకులు ఇవ్వండి. సో సాయి ప్రియా కన్స్ట్రక్షన్స్ proudly presents the pre-release event of Bhimla Nayak. ఓకే ప్రకాష్ గారు, విజయ్ మాస్టర్. అందరికీ నమస్కారం. మీలాగే నేను కూడా కళ్యాణ్ బాబు ఫ్యాన్. ఆయన లెక్కే వేరు, ఆయన వస్తే వేరు, వస్తారు నో డౌట్ షూర్.
అలాగే ఈ సితారా ఎంటర్టైన్మెంట్స్లో భీమ్లా నాకు పనిచేసే అవకాశం కల్పించిన మా ప్రొడ్యూసర్ గారికి, చిన్నబాబు గారికి, వంశీ గారికి, మా డైరెక్టర్ సాగర్ గారికి, త్రివిక్రమ్ గారికి, అతి ముఖ్యంగా నన్ను ఎంకరేజ్ చేసిన మా పవన్ కళ్యాణ్ బాబు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ 25th వెయిటింగ్ మీ అందరితో పాటు నేను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ మాస్టర్. అండ్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎస్ పక్కా చెప్పాలి. చెప్పండి మాస్టర్. సో ఫస్ట్ వెరీ ఫస్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇన్ని రోజులు నాకు సాంగ్స్ ఇస్తూ, బెస్ట్ సాంగ్స్ ఇస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న పవన్ సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమాకి సాంగ్స్ ఇచ్చి మళ్ళీ ప్రోత్సహించారు పవన్ సార్ అండ్ త్రివిక్రమ్ సార్ అండ్ ప్రొడ్యూసర్ సార్కి స్పెషల్ థ్యాంక్స్. అండ్ సాగర్ సార్కి. సో పవన్ సార్తో పనిచేయడం అనేది ఒక అద్భుతం, ఒక అదృష్టం. సో నాకు కొన్ని సంవత్సరాల నుంచి అది దక్కుతూ ఉంది. సో దేవుడికి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఎందుకంటే ఈ దేవుడి దగ్గర పనిపించాడు ఆ దేవుడు. సో నా జీవితాంతం పవన్ సార్కి రుణపడి ఉంటాను. సో ఈ సినిమాకి ఒక్కసారి తమన్ సార్కి ఓ వేసుకోండి. సమన్ సార్ చాలా బాగా ఇచ్చాడు మ్యూజిక్. కొత్తగా ఉంది, చాలా కొత్తగా ఉంది. మేము కూడా కొత్తగా చేసే ఛాన్స్ మాకు దక్కింది. సో ఇందులో పవన్ సార్ కొత్తగా కనిపిస్తారు, కొత్త స్టెప్స్, అందరికి ఒక స్పెషల్ ఉంది. థియేటర్లోనే చూసి ఎంజాయ్ చేయాలి మీరు. సార్ అదరగొట్టేశారు. సో మళ్ళీ చెప్తున్నాను, పవన్ సార్కి అండ్ త్రివిక్రమ్ సార్కి, సాగర్ సార్కి అండ్ ప్రొడ్యూసర్ సార్కి స్పెషల్ థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ గాడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. మీ అసోసియేషన్ ఇంకా ఇలాగే కంటిన్యూ అవ్వాలని, ఇంకా అద్భుతమైన సాంగ్స్ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మొగలయ్య గారి గురించి ఏవి ప్లే చేయండి. మొగలయ్య గారి అసలు పేరు దర్శనం మొగలయ్య గారు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం ఔసలకుంట అతని సొంతూరు. ఆయన వాయించేటువంటి ఆ కిన్నెరని పలికించినటువంటి తీరుకి ముగ్ధులైనటువంటి ఎంతోమంది ఉన్నారు. అయితే ఆయన్ని ప్రాచుర్యంలోకి బాగా తీసుకొచ్చింది మాత్రం తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి కళాకారుల్ని ఎంతగా ఆదరిస్తారో మనందరికీ బాగా తెలుసు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఆదరణ తోడైంది. అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్ మన సూర్యదేవర్ నాగవంశీ గారు అసలు ఖర్చుకు వెనకాడకుండా సినిమాలు తీస్తూ ఉంటారు. అలాంటిది ఒక అద్భుతమైనటువంటి పాటని కూడా పిక్చరైజ్ చేయడం జరిగింది. అండ్ రెస్ట్ ఇస్ హిస్టరీ. సో ఈరోజు మనందరి అదృష్టంగా భావిస్తూ వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము పద్మశ్రీ మొగలయ్య గారిని వేదిక మీదకి సగౌరవంగా ఇన్వైట్ చేస్తున్నాము, వారిని ఫెలిసిటేట్ చేయడానికి గాను. అయితే ఈ సినిమాలోని ఈ పాట రావడము, అనంతరం ఆయనకి గుర్తింపు రావటము, దానికి తోడు ప్రభుత్వ సహకారం అందించడము, మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆయన్ని పిలిచి మరీ సత్కరించడం, అలాగే ఆయనకి పద్మశ్రీ అవార్డు రావడం, ఇక ₹1 కోటి అందించడము మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఇల్లు కట్టడానికి సౌకర్యాల్ని అందించడము. సో మొగలయ్య గారు ఈరోజు మిమ్మల్ని సత్కరించడం సితారా ఎంటర్టైన్మెంట్స్ అదృష్టంగా భావిస్తున్నాము. శాలువతో సత్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. తమన్ గారు అండ్ మన నాగవంశీ గారు, సూర్యదేవర్ నాగవంశీ గారు ప్రొడ్యూసర్. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు మొగలయ్య గారికి ఇంటి స్థలము నిర్మాణం కోసం ₹1 కోటి ప్రకటించి ఎనలేని ప్రోత్సాహాన్ని అందించారు. ఇలాంటి కళాకారులు ఎంతోమందికి మన తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తూనే వస్తుంది. ఈ సందర్భంగా కళాకారుల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి కేటీఆర్ గారికి కూడా మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని తెలియచెప్తూ ఉన్నాము.
రామ్జేగు శాస్త్రి గారు ఈ టైటిల్ సాంగ్ని రాశారు. ఒక్కసారి శాస్త్రి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ముగ్లయ్య గారు మాట్లాడతారు లేదా ముగ్లయ్య గారు నమస్కారం అండి. నమస్కారం. మన సారు సినిమాల పాట పాడినాక గొప్ప పేరు వచ్చింది. పవర్ సార్ పవర్. ఇంకొకటి మన ముఖ్యమంత్రి, మన తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కూడా నాకు మొన్ననే సన్మానం చేసి ఇల్లు సోటిచ్చి నాకు ఆర్థిక సాయం ₹1,00,00,000 సాయం చేసిండు మన సారు. ఇంకా పెద్ద కళ, గొప్ప కళ వచ్చినందుకు మొన్న కూడా మన పవన్ కళ్యాణ్ సార్ కూడా నాకు సన్మానం చేసి, మన డాక్టర్ రంగయ్య కూడా మనకు సన్మానం చేసి నాకు మంచిగా సంతోషంగా నాకు మొన్న ఆర్థిక సాయం కూడా చేసిండు మన సార్. చాలా మంచిగా ఉంది. ఈ సినిమాలో పాడడం అదృష్టం నాకు. ఈ సినిమాలో పాడడం, ఈ సినిమాలో పాటలు పాడితే, ఈ పాటలు పాడినాక నాకు ఢిల్లీలో అవార్డు వచ్చింది, పద్మశ్రీ అవార్డు వస్తే ముఖ్యమంత్రి సన్మానం చేసినాక ఇప్పుడు సార్ వాళ్ళు సన్మానం చేసిరంటే గొప్ప సార్. మన తమన్ సార్, పెద్ద సార్ వాళ్ళు పేరు రాదు కానీ ఇంకా అందరు నాకు సన్మానం చేశారు. చాలా మంచిగా ఉంది. ఈ సినిమాలో నేను ఏదో అనుకున్నా, ఇంత గొప్పగా వస్తుందని నేను అనుకోలే. ఏం పాట పాడనిస్తలేరు, నిలబాడనిస్తలేరు. చాలా ఎక్కడ పోయి సెల్పులే, ఎక్కడ పోయి పాటలు పోటలు ఈరాభిమానులు ఉండరు. పవన్ కళ్యాణ్ సారు సినిమా మంచిగా నడవాలి, ఇంకా పెద్దగా కావాలి, మళ్ళీ కూడా ఇంకొకసారి మమ్మల్ని ఏదన్నా ఇంత అవకాశం ఇవ్వాలి మళ్ళీ పాట కానీ అనుకుంటుండా. తమన్ సార్కు, పవన్ కళ్యాణ్ సార్కు చాలా గొప్పగా దీవిస్తుందండి. నమస్కారం సార్. తప్పకుండా ముగలయ్య గారు, అసలు మీకు సన్మానం అందించడం అంటే కళని సన్మానించినట్టే. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఇలాంటి కళాకారుల్ని ప్రోత్సహిస్తూనే ఉంటారు. ఆల్సో తమన్ గారు ఈ సినిమాలోనే ఒక కంప్లీట్ అర్త్లీ టచ్ని తీసుకొని వచ్చారు. తమన్ గారు అంటే ఒక మట్టి వాసన గుబాళిస్తుంది ఈ సినిమా మొత్తంలో. మనకి ముగలయ్య గారు కానీ, అలాగే తర్వాత పాడినటువంటి దుర్గవ్వ కానీ, అందరి పాటల్లోనూ ఆ మట్టి వాసన గుబాళిస్తుంది. మరి మా కోసం ఒక లైన్ ఏమైనా పాడుతున్నారా ఇప్పుడు? నేను పాడతా. పవన్ కళ్యాణ్ సార్ సినిమాల పాట పాడినా, ఆ పాట ఎన్నో రోజులు తప్పుపోతే కూడా ఆ పాటను సరిచేపించి పాడిపించిన మన తమ్మన్ సార్కు నమస్కారం. మన సారే తమ్మన్ సారే నాకు మంచిగా పాడిపించినందుకు చాలా గొప్పగా వచ్చింది. ఆ సినిమాల పాట చాలా మంచిగా ఉంది, చాలా గౌరవం ఉంది, నాకు చాలా సంతోషంగా ఉందని నమస్కారం. పాట పాడతా. ఈ కిన్నెర వినపడదు, అంత దూరం వినపడదు, కానీ నా పాట అయితే నోరు మంచిగా ఉంది, వినపడుతుంది. చూడండి. శబాస్. ఆడగాదు ఈడగాదు ఆ మీరుల్ల మెడవారవా, పవర్ స్టార్ పవర్ వారవా. శబాస్. ఆడగాదు ఈడగాదు ఆ మీరుల్ల మేడగాదు, గుర్రము నీళ్ళ గుట్ట కాడాలుగు వాగు తాండాలు, బొమ్మ చెవుడి చెట్టున్నది వా, చెవుడి చెట్టు కింద అమ్మ నొప్పుల పడుతుండాది, ఎండ లేదు రాత్రి కాదు ఏగు సుక్క ఉడవవా. అరే బొండ లేదు రాత్రి కాదు ఏగు సుక్క ఉడవంగానే పుట్టిండాడు పూలి పిల్లవా. పుట్టిండాడు పూలి పిల్ల నల్ల మల్ల తాలూకా వారవా. పుట్టిండాడు పూలి పిల్ల నల్ల మల్ల తాలూకాల, అమ్మ పేరు మీరాబాయి, నాయన పేరు సోమల గండువా. అమ్మ పేరు మీరాబాయి, నాయన పేరు సోమల గండు, తాత పేరు బౌదూరు, ముత్తుల తాత వీరానాయక్, పెట్టే పేరు భీమల్లాయక్. శబాస్. భీమల్లాయక్. ముగలయ్య గారు గ్రేట్ అండి, సూపర్ ఇన్స్పిరేషన్. మీరు ఇలాగే కంటిన్యూ చేస్తూ ఆయన ఆ కళ అంతరించిపోకూడదు అని
ఆయన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, ఆయన వేళ్ళు ఆడుతున్నంత వరకు దాన్ని మీటుతూనే ఉండాలి అని చేసినటువంటి ప్రయత్నమే ఈరోజు ఈ ఆఫర్ సినిమా వరకు తీసుకొచ్చింది. సినిమా నుంచి ఆ తర్వాత పాపులారిటీ తీసుకొచ్చింది అండ్ ఢిల్లీ వరకు వెళ్ళి పద్మశ్రీని తెప్పించింది. సరస్వతి పుత్రులు రామజోగి శాస్త్రి గారు ఇంత అద్భుతమైన పాటల్ని ఇందులో రాసినందుకు వారికి కూడా శతకోటి వందనాలు తెలియచెప్తూ ఉన్నాము. అండ్ థ్యాంక్ యూ ముగ్లయ్య గారు, ఏమైనా చెప్తారా? డాక్టర్ రంగయ్య సార్ కూడా 3 ఏళ్ళు 2-4 ఏళ్ళు పిహెచ్డి చేసిండు పాటల మీద. ఇప్పుడు కూడా కొత్త పాటలకు మళ్ళా రంగయ్య సార్ని కూడా సన్మానం చేసుకున్నాడు ఆఫీసులో. మన పవన్ కళ్యాణ్ సార్, మన సారు చాలా ఇద్దరికి అయిపోయింది. నాకు తమన్ సార్ కూడా 2 సార్లు సన్మానం చేయబట్టి ఒకసారి అక్కడ ఇంకోసారి చేసిండు, ఇప్పుడు చేసిండు. చాలా మంచిగా ఉంది, గౌరవంగా ఉంది. ఆ పాట అంటే ఎంటికలు దిక్కబడుతుంటాయి, నా తుప్పలే షబాస్ వారవాట ఉంది. ఇంకొకటి మా పిల్లాడు శీను, మా పిల్లగాడు మా చుట్టం శీను, ఈ పిల్లగాడు నా పాటల మీద పిహెచ్డి చేస్తున్నాడు. చాలా గొప్పగా చాలా మంచిగా రాసుకుంటున్నాడు. మంచిగా రాసి ఈ పాటల మీద పిహెచ్డి చేస్తా అంకులని నా ఎమ్మడి తిరుగుతున్నాడు. చాలా సంతోషంగా రావాలని నేను నమస్కారం. మా మేడం కూడా చాలా సంతోషంగా చెప్తుంది, చాలా గౌరవం ఉంది. నాకు చాలా ఈ పేరు ఈ పాట పాడకపోతే ఇంత పేరు వచ్చేది కాదు. పవన్ కళ్యాణ్ సార్కు నమస్కారం, తమన్ సార్కు నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి. అలాగే రామజోగి శాస్త్రి గారు మాట్లాడతారు సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ, శుభ సాయంత్రం. సంకల్ప బలం అంటాం. మనసులో మంచితనం నిజాయితీ ఉంటే దాని తాలూకు పర్యవసానం, దాని తాలూకు ఇలాగే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు, త్రివిక్రమ్ గారు బేసికల్గా భాషా ప్రియులు, సాహిత్య ప్రియులు, జానపద కళారూపాలంటే వారికి అత్యంత మక్కువ. ఆ మక్కువ కారణంగానే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో మొగలే గారి పట్టం ఎక్కడున్నారో ఆయన వెతికి పట్టుకుని మరి తీసుకుని వచ్చి ఇక్కడ హోటల్లో ఆయనతో పాటు ప్రాక్టీస్ చేయించి ఈ రికార్డింగ్ థియేటర్లు ఇవన్నీ కూడా ఆయనకి పెద్దగా అలవాటు లేని విషయం. కానీ సింగర్ శ్రీకృష్ణ గారి సహాయంతో ఆయన వేరు ప్రయాసాలు కూర్చి ఆయనకి పాట నేర్పించి చక్కగా రికార్డ్ చేయించి అంతటి మంచి సంకల్పంతో చేసిన పని ఇవాళ రోజున మొగలయ్య గారికి పద్మశ్రీ పురస్కారం వరకు తీసుకెళ్ళింది. తెలంగాణ ప్రభుత్వం యొక్క గుర్తింపుకు నోచుకునేలా చేసింది. ముఖ్యంగా అంతరించిపోతున్నటువంటి ఒక జానపద కళారూపాన్ని మరొకసారి వెలుగులోకి తీసుకుని వచ్చేలా చేసింది. సో సంకల్పపరం, పవన్ కళ్యాణ్ గారి పెద్ద మనసు, దాని ఫలితం ఇలా ఉంటుందని మరొకసారి గుర్తు చేసుకుంటూ మొగలయ్య గారికి సభాపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఈ సినిమాలో కొంతమంది కొంతమందితో పనిచేయడం ఇట్స్ ఎ డ్రీమ్ టీమ్. లైక్ త్రివిక్రమ్ గారితో ఎప్పటి నుంచో పనిచేస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారితో ఎప్పటి నుంచో పనిచేస్తున్నాను, తమన్తో ఎప్పటి నుంచి పనిచేస్తున్నాను. బట్ ఈ ముగ్గురు కాంబినేషన్ కలిసి పనిచేయడం అంటే అలవోకగా అలా 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 ఆడుతూ పాడుతూ పనిచేసినట్టుగా అనిపించింది. ఈ సినిమాలో 3 పాటలు రాశాను. 3 పాటలు కూడా 3 రోజుల కన్నా తక్కువ వ్యవధిలో రాశాం. అంత ఆడుతూ పాడుతూ జరిగింది. నా మటుకు నేనైనా ఎంత అర్జెంటుగా ఇంత ఫాస్ట్గా రాయగలిగానా అనిపించేలా చేసింది. కానీ దాని తాలూకు బయట వచ్చినట్టు ఆదరణ, అప్లాజ్ అయితే మాత్రం భూమిబద్దలేట్టుగా ఉంది. సభాపూర్వకంగా అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మేకర్స్ చిన్నబాబు గారికి, వంశీ గారికి, పిడివి ప్రసాద్ గారికి, త్రివిక్రమ్ గారికి, డైరెక్టర్ సాగర్ చంద్ర గారికి, మా తమ్మునికి, అందరికీ ముఖ్యంగా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ 20వ తారీఖు భూమి బద్దలు మీ అందరితో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఏ తల్లి కన్నాదో నిన్ను కోటి కలలకు రారాజై వెలసిన వంట, ఏ పూట పుట్టినావో నువ్వు అది అచ్చంగా పున్నమే అయ్యుండాదంట. థ్యాంక్ యూ సో మచ్. రామజోగి శాస్త్రి గారు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అంటేనే ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని అంటుతాయి. ఏమాత్రం తీసిపోని విధంగా సరస్వతి పుత్రులు రామజోగి శాస్త్రి గారి కలం, అలాగే మొగలయ్య గారి గలం అండ్ మా తమన్ గారి సంగీతం తోడై సెన్సేషనే సృష్టించారు. అంచనాలు క్రియేట్ చేసేది అభిమానులే, వాటిని నిజం చేసేది కూడా వాళ్ళే, అంతే విషయం. ముందుగా అందరికీ స్వాగతం, సుస్వాగతం అండి. ఈ వేదిక మీద నిలబడాలి అన్న ఈ క్షణాన్ని తమ్ముడు సినిమా బిహెచ్లో షూటింగ్ జరుగుతుంటే ఎప్పుడెప్పుడు చూద్దామా ఆయన్ని అని చెప్పి
అక్కడ తచ్చాడుతున్న రోజుల నుంచి. జానీ సినిమాలో నేను చదివిన తెలుగు విశ్వవిద్యాలయంలో టీం అంతా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ టీమ్స్లో పనిచేస్తుంటే పవన్ కళ్యాణ్ గారికి మట్టి పరిమళం అంటే ఇష్టం, జానపదం అంటే చాలా ఇష్టం. అంటే ఓహో మనకి ఇంకా పిలుపు వచ్చేస్తుందని ఆశపడ్డ క్షణం నుంచి ఇంకా నేను సినిమాలు చేయను, ప్రజల కోసం నేను వెళ్తున్నాను అంటే అయ్యో నా కలం రాయదా పవన్ అన్నకి అనుకొని బాధపడ్డ క్షణం నుంచి ఈరోజు ఈ వేదిక మీద నిల్చున్నాను. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనమందరం పంచప్రాణాలే ఉంటాయి మనకి. బాగా నచ్చిన వాళ్ళని ఆరో ప్రాణంగా అనుకుంటాం. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి 6 కాదు 7 కాదు 1000 కాదు 1,00,000 కాదు కోట్ల ప్రాణాలను ఇక్కడ. ఈ అభిమానులందరికీ నిజంగా మన అభిమానులందరికీ మనందరం ఎంతో గర్వపడే క్షణాలుగా నేను ఈరోజు ఫీల్ అవుతున్నా ఇక్కడ నిల్చొని. ఇన్ని పాటలు రిలీజ్ అయ్యాయి, నేను రాశాను అని చెప్పుకుంటే ఏం పాటలు రాసావంటే నా పాటలు ఇంతవరకు రిలీజ్ కాలేదు. ఈరోజు ఒక పాట రిలీజ్ చేస్తారు. ఇంకొక మంచి పాట సినిమాలోనే డైరెక్ట్గా చూద్దాం. అది అద్భుతంగా ఒక సన్నివేశంలో వచ్చే పాట. నేను రాసిన ఈ పాట ఇప్పుడు ఈరోజు రిలీజ్ చేయబోయే ఈ పాట టైటిల్స్లో వస్తుంది. సినిమా ఏ విధంగా ఉండబోతోంది, ఆ సినిమా క్రమం ఏంది అని చెప్పే పాట అది. త్రివిక్రమ్ గారు నిజంగా వారితో పనిచేయడం చాలా సంతోషంగా ఉంటుంది. రాములో రాములా అన్న పాటతో నన్ను ప్రపంచానికి పరిచయం చేస్తే ఈ సినిమాలో నాలో ఉన్న కవి హృదయాన్ని, నా కవిత్వ ప్రతిభను ఇందులో బయటపెట్టే అవకాశాన్ని ఇచ్చారు. అట్లాగే సాగర్ కే చంద్ర అన్నతో అప్పట్లో ఒకడు ఉండేవాడు సినిమాకి నేను పనిచేశాను. ఇప్పుడు ఈ సినిమా కూడా పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. అట్లాగే నిర్మాతలు చిన్నబాబు గారికి, మా వంశీ అన్నకి, మిగతా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా క్రమంలో అంటే నా ప్రయాణంలో నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్న తమన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఆ పాట రిలీజ్ చేస్తారు. ఒక 2 లైన్లు మాత్రం పాడతాను. డుమ్ము 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 గుంపులు గట్టిన దున్నల ఏటాడే సింగాన్ని చూడో, రొమ్ము రొమ్ము రొమ్ములు జీల్సంగరో, దమ్ము దుమ్ము దుమ్ము కొండల్ని తొండాన జుట్టేసి ఇసిరేసే ఏనుగు వీడో, దుమ్ము దుమ్ము మదమెక్కి ఊగిండురో అని ఒక మదపుటేనుకు ఒక సింగానికి జరిగే ఆ ఫైట్ను రాసే క్రమంలో ఈ పాట నాతో రాయించారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కాసర్ల శ్యామ్ గారు ఆ పాటని అలా వదిలినందుకు. అండ్ థ్యాంక్ యూ సార్ రవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు తెలుసు మీ ఉత్సాహానికి ఇక అవధులు లేవు. ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి మంత్రివర్యులు ఉరకలేసే ఉత్సాహానికి మారుపేరులా ఉంటారు. మా కేటీఆర్ గారికి సాదర స్వాగతం, సుస్వాగతం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసినటువంటి మంత్రివర్యులకి సాదర స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఆల్ ద ఫ్యాన్స్, హియర్ గోస్ లాలా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం. రాణా దగ్గుబాటి గారు, a hearty welcome to you. Waiting to see you share the screen on February 25th. అలాగే చంద్రబాబు గారు, రాధాకృష్ణ గారికి స్వాగతం పలుకుతున్నాము. దానం నాగేంద్ర గారికి స్వాగతం పలుకుతున్నాము. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఎప్పుడూ ఫిల్మ్ ఇండస్ట్రీకి సపోర్ట్ అందించేటువంటి మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారికి మా సాదర స్వాగతం పలుకుతున్నాము. హార్టీ వెల్కమ్ టు ఎవ్రీబడి. అలాగే సముద్రగణి గారు, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ టు. ఫస్ట్ ట్రైలర్ ఎలా ఉంది? యూట్యూబ్లో కన్ఫామ్గా పంచర్ అవుతుంది. నెక్స్ట్ సాంగ్ వచ్చి ఈ సాంగ్ అడవి తల్లి మాట. ఈ సాంగ్ చాలా మా అందరికీ చాలా మా హార్ట్కి చాలా దగ్గరైన పాట. సినిమాలో చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో ఈ పాట వస్తుంది. కథలోంచి పాట రాయడం చాలా చాలా కష్టం. ఆ పాట సన్నివేశాన్ని కరెక్ట్గా ఆ డైలాగ్ వర్షన్ని మ్యూజికల్గా చేసి ఆ లిరిక్ని అర్థం చేసుకుని ఆ డీపర్ లాంగ్వేజ్ని సినిమాలో డైలాగ్ని మ్యూజికల్ వర్షన్గా చేసి చేయడం చాలా చాలా కష్టం. సో ఆ విషయంలో రామజోయ్ శాస్త్రి గారు చాలా ఆయన నిజంగా ఆయన పెన్లో ఇంక్ తీసేసి ఆయన ఒంట్లోంచి ఆయన హార్ట్లోంచి ఒక బ్లడ్ చుక్కలు 4 పోసి ఆ ఇంక్ పెన్లో ఆయన అంత శ్రద్ధ పెట్టి రాశాడు ఈ పాట ఆయన. సో ఈ పాట మీరు సినిమాలో చూస్తే ఆ ఫ్లో మీకు ఆ పెయిన్ తెలుస్తుంది.
సో ఈరోజు చాలా చాలా అంటే మీరు మొగలయ్య గారిని చూశారు, ఆయన పర్ఫామ్ చేశారు, ఆయన అనుకున్నవి జరిగాయి, పద్మశ్రీ వచ్చింది, ఆయనకి చాలా చాలా సంతోషం. కేసీఆర్ గారు సపోర్ట్ చేశారు, కేటీఆర్ గారు సపోర్ట్ చేశారు, మొత్తం గవర్నమెంట్ సపోర్ట్ చేశారు. అసలు ఇంతకీ రియలీ గ్రేట్ టు తెలంగాణ గవర్నమెంట్ ఫర్ సపోర్టింగ్ మొగలయ్య గారు, పద్మశ్రీ రావడం ఆయనకి. సో ఇట్స్ సో గ్రేట్ థింగ్స్. పవన్ కళ్యాణ్ గారు అండ్ త్రివిక్రమ్ గారు, సో వాళ్ళందరూ లేకపోతే ఈరోజు మాకు మొగలయ్య గారు లాంటి ఒక ఎక్స్ట్రాడినరీ ఒక సపోర్ట్ ఈ సినిమాకి వచ్చుండేది కాదు. అందరికీ నమస్కారం. My greetings and pranams to all the legends who have come here today. తెలంగాణ మరియు ఆంధ్ర మాతృభూమికి నా వందనాలు. For a girl, ఓకే, సో ఈరోజు ఎస్ సంయుక్త, యూ కెన్ కంటిన్యూ సంయుక్త ప్లీజ్. ఎస్ Samyukta, you can continue. I think this is how it happens when it is Pawan Kalyan Gari movie pre-release event, and Rana is there supporting you. I am here. Dhairanga. so this is my first experience, so I might make mistakes. Please forgive me. For a girl born and brought up in a small village back in Kerala, ఈ క్షణం ఒక డ్రీమ్ అంటే ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ రీచ్. కానీ అసాధ్యమైనది ఇప్పుడు నిజమైంది. అండ్ డేస్ లైక్ దీస్ డు నాట్ హ్యాపెన్ సో ఆఫెన్. సో పగలాని స్వరం లేకుండా నేను నా హృదయం నుండి మాట్లాడాలనుకుంటున్నాను. నాలాంటి ఒక యాక్టర్ కోసం తెలుగు ఇండస్ట్రీలో ఇంతకంటే మంచి ఇంట్రొడక్షన్ లేదు. ఐ ఫీల్ బ్లెస్డ్. 2017లో యాదృశ్చికంగా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన నాకు ఇది ఒక పర్ఫెక్ట్ రీబర్త్, పరిపూర్ణ పునర్జన్మ. రిగార్డింగ్ భీమ్లా నాయక్, ప్రతిరోజు ప్రతి కాన్వర్సేషన్, ప్రతి సీక్వెన్స్, ప్రతి మంచి షాట్, ఇట్ వాస్ ఆల్ అబౌట్ ఎక్సైట్మెంట్. బట్ హౌ మచ్ ఎవర్ ఎక్సైటెడ్ ద క్రూ ఇస్, సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చిన వరకు నాకు రిజల్ట్స్ తెలీదు. అప్పుడు రియాలిటీ చెక్ జరుగుతుంది. అండ్ దాట్స్ వెన్ కమర్షియల్ సినిమా అనే ఒక సమర్పణం ఆడియన్స్ అనే దేవులకు సమానం. ఇప్పుడు నా చేసిన క్యారెక్టరు మీకు లైక్ చేశారో లేదో నాకు తెలీదు. నాకు ఒక్క విషయం మాత్రమే తెలుసు, నేను భీమ్లా నాయక్ లాంటి ఒక్క సినిమాలో భాగమయ్యాను. అండ్ ఇట్ ఫీచర్స్ లెజెండ్స్ లైక్ పవన్ కళ్యాణ్ గారు అండ్ రాణా గారు. అండ్ సినిమా విషయానికి వస్తే నేను చాలా ప్యాషనేట్ ఆడియన్స్ ముందుకు డెబ్యూ చేస్తున్నాను, ద తెలుగు ఆడియన్స్. Right now, I would like to thank each and everyone in the crew, to all the light boys, to everyone in the camera department, to all the technicians, to my personal team, to all my co-actors, to my directors and everyone, for all those little sweet smiles they gave me, for all those good morning that made my day and made me feel that Hyderabad could be my home.
And I would also like to thank the Supreme for guiding me here to this stage, to this very moment. From getting goosebumps listening to Pavan Kalyan Garu's I am Sidhu Siddharth Roy from Kushi, to standing next to him in the same frame, from watching Rana Garu in the mighty Ballala Deva look and playing this soulful character opposite to him, from whistling and cheering to all the mass scenes in Alavaikundapuramalo, to being mentored by Trivikram Garu for Bhimla Nayak, from falling in love whenever I listen to Sama Javaragamana, to playing Lala Bhimla in high volume, driving in my hometown, from watching Kandugundain with dreamy eyes, to being framed by Ravi K. Chandran sir so beautifully, Director Sagar sir, Sitara Entertainments, Vamsi Garu, I would also like to thank Anand Garu and Pappu Garu for helping me dub my own voice for my first Telugu film. Thank you. Standing here, I just have one thing to say. If you dream your dream big, your dream dreams you back. Never stop dreaming. Be fearless. Chase your dreams. And regarding courage and dhairyam, like how the legend Pavan Kalyan Garu quoted once, Illemo Dhuram, Asale Chikati Ghadantagaram, Daranta Gadukulu, Na Chedilo Deepam Ledu, Kani, Na Dhairyam Kavacham, Na dhairyame na ayudam. Your courage is your shield and your courage is your weapon. I hope you all love Bhimla Nayak. May God bless you all. And I hope you all will love me also. Thank you. Thank you, Samyukta. Thank you so much. Thank you. It was wonderful. Everything. And మధ్యలో మాకు ఆర్ఆర్కి కూడా మీరు చిన్న చిన్న పాజులు ఇచ్చారు. తమన్ గారు అది కూడా వేసుకున్నారు బిట్వీన్. థ్యాంక్ యూ సంయుక్త.
హలో తమన్ గారు, అసలు మీరు ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. May we also request Rana Garu to please come on stage. We already have Lala. Let's have Rana. Rana Garu on stage, please. అలాగే మాగంటి గోపీనాథ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. దానం నాగేంద్ర గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు మా స్పెషల్ గెస్ట్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఇంతసేపు ఓపికగా కూర్చున్నటువంటి మంత్రివర్యులు శ్రీనివాస్ గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే మా డైరెక్టర్ సాగర్ గారు, సాగర్ చంద్ర గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. డిఓపి రవి కే చంద్ర గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే నిర్మాత సూర్యదేవర నాగవంశీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పిడివి ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సంయుక్త మెనన్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్, ఆర్ బ్యూటిఫుల్ హీరోయిన్. సముద్ర కణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వర్సటైల్ యాక్టర్, డైరెక్టర్ సముద్ర కణి గారు, హార్టీ వెల్కమ్ టు యూ. సాయి ప్రియా కన్స్ట్రక్షన్స్, శ్రేయస్ మీడియా వారు చేసేటువంటి ఏ ఈవెంట్లోనైనా సరే వారికి ఎప్పుడు వెన్నుదండుగా ఉండి ఎంతో సహాయ సహకారాలను అందిస్తూ ఉంటారు. సాయి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సాయి కృష్ణ గారికి ఇదే మా సాదర స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. ప్రసాద్ గారు, అలాగే రామ్ జోగేష్ శాస్త్రి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ కాసర్ల శ్యామ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. విజయ్ మాస్టర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఏఎస్ ప్రకాష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముగలయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. దుర్గవ్వ గారు వేదిక మీదకి రావాలి. సాయి ప్రియ కన్స్ట్రక్షన్స్ నుంచి సాయి కృష్ణ గారు బొకేని అందిస్తారు మంత్రివర్యులు కేటీఆర్ గారికి. సాయి కృష్ణ గారు ఆఫ్ సాయి ప్రియ కన్స్ట్రక్షన్స్. సాయి ప్రియ కన్స్ట్రక్షన్స్ ఈ ఈవెంట్కి మెయిన్ స్పాన్సర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ అ బిగ్ సక్సెస్, సాయి ప్రియ కన్స్ట్రక్షన్స్. అలాగే పవన్ కళ్యాణ్ గారికి బొకేని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ వంశీ గారిని వేదిక మీదకి ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ రాణా గారికి బొకేని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, మే వి రిక్వెస్ట్ అదర్ స్టేజ్ క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కెన్ ద స్టేజ్ బి క్లియర్డ్ ప్లీజ్? ఫోటోగ్రాఫర్స్ ఆల్సో టు ప్లీజ్ క్లిక్ ద పిక్చర్స్. కింద నుంచి పిక్చర్స్ క్లిక్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాణా గారికి బొకేని అందిస్తారు సాయి ప్రియ కన్స్ట్రక్షన్స్ సాయి కృష్ణ గారు. స్టేజ్ క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సినిమా టీమ్ మాత్రమే వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, మే వి రిక్వెస్ట్ ఎవ్రీబడి ఎల్స్ టు ప్లీజ్ ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్. ఇప్పుడు గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. కండబలం చూపించే వారిని వస్తాదు అంటే మరి బుద్ధి బలం చూపించే మా గురూజీని ఏమంటారు? త్రివిక్రముడు అంటారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సాదర స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఈరోజు స్పెషల్ గెస్ట్గా ఇక్కడికి విచ్చేసినటువంటి చిన్నబాబు గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం, రాధాకృష్ణ గారు. అండ్ అలాగే కేటీఆర్ గారికి ఒక స్పెషల్ గిఫ్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా. త్రివిక్రమ్ గారి చేతుల మీదుగా స్పెషల్ గిఫ్ట్ టు కేటీఆర్ గారు. తెలంగాణ పురపాలక ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారికి
సాదర స్వాగతం పలుకుతున్నాము మరొకసారి. అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి రాధాకృష్ణ గారు మొమెంటోని అందిస్తారు ఈరోజు స్పెషల్ గెస్ట్గా విచ్చేసినందుకు గాను. దానం నాగేంద్ర గారికి రాణా గారిని ఒక స్పెషల్ గిఫ్ట్ని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దానం నాగేంద్ర గారికి స్పెషల్ గిఫ్ట్ని రాణా గారు మీ చేతుల మీదుగా దానం నాగేంద్ర గారికి ఒక స్పెషల్ గిఫ్ట్ని అందిస్తారు. ఓకే, రిక్వెస్టింగ్ బౌన్సర్ భయ్యా తోడా పక్కకి రా భయ్యా, దయచేసి ఎక్సెప్ట్ ద టీమ్ ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్. నాగవంశీ గారు అలాగే ఒక గ్రూప్ పిక్చర్ అండి, ఫిల్మ్ పిక్చర్. దయచేసి బ్యాక్గ్రౌండ్లో ఉండే వాళ్ళందరినీ కూడా క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మే వి ప్లీజ్ రిక్వెస్ట్ our singers and our music team to please take the seats. బ్యాక్గ్రౌండ్ దయచేసి క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మే వి రిక్వెస్ట్ అవర్ సింగర్స్ టు ప్లీజ్ బీ సీటెడ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. మాగంటి గోపీనాథ్ గారు మాట్లాడతారు. ఈనాడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ గారికి, అదేవిధంగా మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారికి, మరి రాణా గారికి, అదేవిధంగా అమ్మాయి పేరు మీనన్ గారికి, మరి నా స్నేహితుడు చిన్నబాబు గారికి, మరి అదేవిధంగా త్రివిక్రమరావు గారికి, సాగర్ చంద్ర గారికి, డైరెక్టర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఇవాళ ఈ పోలీస్ గ్రౌండ్లో ఇంత పెద్దగా ఆడియో ఫంక్షన్ ఎప్పటి నుంచో అభిమానులు దాదాపు 3 గంటల నుంచి ఇక్కడ అభిమానులు ఎంతో ఉత్సాహంగా మరి కార్యక్రమానికి ఇచ్చేశారు. మరి ఈ సినిమా డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఆశిస్తూ, మరి నేను ఆశిస్తూ నా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దానం నాగేంద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ, అందరి ప్రియతమ నాయకుడు అయినటువంటి కేటీఆర్ గారికి, భీమ్లా నాయక్ హీరో పవన్ కళ్యాణ్ నాయక్కి, మా సహచర మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారికి, సహచర శాసనసభ్యులు సోదరుడు గోపీనాథ్ గారికి, మరి దగ్గుపాటి రాణా గారికి, భీమ్లా నాయక్ టీం మెంబర్స్కి, మా అందరి చిరకాల మిత్రుడు చిన్నబాబు గారికి, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి, ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నడిపించినటువంటి సుమ గారికి, అన్ని లాంగ్వేజ్లో పట్టున్నటువంటి సుమ గారికి కూడా టీం, అదేవిధంగా భీమ్లా నాయక్ టీం మెంబర్స్ అందరికీ, తమన్ గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున మరి భీమ్లా నాయక్ చాలా విజయవంతం అవుతుందని, ఎందుకంటే చాలా ఆంక్షియస్గా ఎప్పటి నుంచో నిరీక్షిస్తున్నటువంటి ఈ సినిమాని 25వ తేదీ నాడు రిలీజ్ కాబోతుంటే మరి ఈరోజు చూస్తూ ఉన్నాం. అందరూ ఎంతో ఉత్సాహంగా పవన్ కళ్యాణ్ అభిమానులు సుమారు 5-6 గంటల నుండి ఇంత వేచి ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇక్కడే కాదు 2 రాష్ట్రాలలో ఉన్నారని చెప్పడానికి మీ యొక్క నిరీక్షణ నిదర్శనం అని చెప్పుకుంటూ ఈ యొక్క
భీమ్లా నాయక్ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి చిన్నబాబు గారికి త్రివిక్రమ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు భీమ్లా నాయక్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కి వించేసినటువంటి ముఖ్య అతిథి సోదరులు తారక రామారావు గారికి, గౌరవనీయులు దానం నాగేందర్ గారు, గోపీనాథ్ గారికి, అదేవిధంగా భీమ్లా నాయక్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, దగ్గుపాటి రానా గారు, అదేవిధంగా డైరెక్టర్ సాగర్ గారికి, త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు, మా చిరకాల మిత్రుడు సూర్యదేవర రాధాకృష్ణ చిన్నబాబు గారికి, అదేవిధంగా ఈనాటి ఈవెంట్కు ముఖ్యమైనటువంటి మరి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఈ చిత్రానికి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి, టెక్నీషియన్సు, అదేవిధంగా మా వంశీ గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. మరి ఎల్లుండే 25వ తేదీన ఈ చిత్రం రిలీజ్ చేస్తున్నందుకు మరి సంవత్సరం నుంచి పవన్ కళ్యాణ్ గారి చిత్రం ఎప్పుడు వస్తుందని చెప్పి మరి 2 రాష్ట్రాలలో ఫ్యాన్స్, మరి ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నటువంటి శుభ సందర్భంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఈ భారతదేశంలో హైదరాబాదే హబ్బుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అన్ని అంశాల విషయంలో ఇండస్ట్రీ నుంచి ఏ అంశాలు మాకు వచ్చినా కానీ వెంటనే కంప్లీట్ చేసుకో. ఈరోజు సింగిల్ విండో కానివ్వండి, 5వ షో కానివ్వండి, టికెట్ రేస్ విషయంలో కానివ్వండి, అన్ని విషయాలలో కూడా మరి మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా యువ నాయకులు కేటీఆర్ గారి డైరెక్షన్ మేరకు మీకు అందరికీ తెలుసు బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటిది. మేము కోరుకునేదల్లా ఇండస్ట్రీ బాగుండాలి, ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు బాగుండాలి, దీంట్లో పనిచేస్తున్నటువంటి 24 క్రాఫ్ట్స్ సంబంధించిన లక్షలాది మంది కార్మికులు బాగుండాలి, దాంతోపాటు ప్రజలు కూడా బాగుండాలని ప్రభుత్వం కోరుకుంటుంది. కానీ ఈరోజు భీమ్లా నాయక్ ఫంక్షన్లో మరి ఇక్కడ వచ్చినటువంటి ఫ్యాన్స్, నేను 3:30-4 గంటల నుంచి లైవ్ చూస్తుంటే మరి ఇంత పెద్ద ఎత్తున ఫ్యాన్స్ 24 సంవత్సరాల క్రితం మరి పవన్ కళ్యాణ్ గారు హీరోగా వస్తే ఇప్పటి వరకు దినదినం వారి క్రేజ్ పెరుగుతుందే తప్ప ఎక్కడ తగ్గుతలేదు. మరి వారు కూడా వయసు పెరుగుతుందా తగ్గుతుందా అర్థం కాని ప్రశ్న. కాబట్టి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ సినిమా మరి బ్రహ్మాండంగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి మన రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో మరి బ్రహ్మాండంగా ఆడాలని, దాంట్లో మా ప్రొడ్యూసర్ చిన్నబాబు గారికి బాగా డబ్బులు కూడా రావాలని చెప్పి, అదేవిధంగా కొత్త డైరెక్టర్ మిత్రుడు సాగర్ గారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒక టేస్ట్ ఏంటంటే ఎక్కడో మారుమూలు ఉన్నటువంటి కళాకారులని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి అవకాశం ఇవ్వడం అనేది చాలా మంచి విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీనివాస్ యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సముద్రకణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, డూ వీ డైరెక్ట్లీ సీ యూ ఆన్ స్క్రీన్ ఆన్ February 25th ఆర్ డూ వీ గెట్ టు హియర్ ఫ్రమ్ యూ? అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద షార్టెస్ట్ స్పీచ్ టుడే ఇన్ ద ప్రీ రిలీజ్. సాగర్ చంద్ర గారు, డైరెక్టర్ సాగర్ గారు. అందరికీ నమస్కారం. I know it's getting late, so I'll just take 5 minutes of your time. First of ఈవెంట్కి వచ్చేసిన శ్రీ కేటీఆర్ గారికి, శ్రీ దానం నాగేందర్ గారికి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంట గోపినాథ్ గారికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ తలసాని శ్రీనివాస్ గారికి, మీ అందరికీ చాలా ధన్యవాదాలు, చాలా థ్యాంక్స్. ఇక్కడికి వచ్చారు. ఇది ఒక సర్రియల్ మూమెంట్. నల్గొండ నుంచి డైరెక్టర్ అవుదామని వచ్చి, సో ఒక సర్రియల్ మూమెంట్. మా ఫాదర్, ఐడ్ లైక్ టు థ్యాంక్ మై ఫాదర్. మా నాన్నగారు రామచంద్రారెడ్డి గారు అక్కడ నేతాజీ హై స్కూల్ అని స్కూల్ రన్ చేస్తారు. మా మదర్ సునీత గారు, మై సిస్టర్ గౌతమి, మై వైఫ్ గీత. ఇన్ని ఇయర్స్ ఈ ట్రావెల్లో నాకు వాళ్ళు సపోర్ట్గా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ 2011 ఒక ఇన్సిడెంట్ గుర్తు చేసుకోవాలి. సో అప్పటికి ఇండస్ట్రీకి వచ్చాను. ఐ వాజ్ ఆల్రెడీ అసిస్టెంట్ డైరెక్టర్. సో పంజా ఆడియో ఫంక్షన్ జరుగుతోంది గచ్చిబౌలి స్టేడియంలో. సో ఒక పాస్ దొరికింది. ఏంటి ఇంకా కింగ్ పాస్ ఉంది, జేబులో పాస్ ఉంది, వెళ్ళి లోపలికి వెళ్ళడం, కళ్యాణ్ గారిని చూడడం అనుకున్నాను. కానీ అదంత సింపుల్ కాదని అక్కడికి వెళ్ళాక అర్థమైంది. 3 times క్రౌడెడ్, తోసి బయటపడేశారు. అట్లాంటి పొజిషన్ నుంచి ఇక్కడికి వచ్చి కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేసి మీ ముందు మాట్లాడే ఇది ఒక సర్రియల్ మూమెంట్లా ఉంది. దిస్ ఓన్లీ హ్యాపెండ్. ఇది ఎందుకు జరిగిందంటే నా చుట్టూ ఉన్న మంచి వాళ్ళ జరిగింది. నా చుట్టూ ఉన్న గాడ్, ఆ మంచి వాళ్ళ త్రూ, ఆ ఫోర్స్ త్రూ నాకు ఈ ఆపర్చునిటీ ఇవ్వడం చేశారు. ఐ కమ్ దెమ్, ఆ విషయానికి మళ్ళీ వస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులందరికీ ఒక థ్యాంక్స్ నోట్. ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ ద మైటీ బల్లాల్ దేవా అండ్ ఇప్పుడు మన డానియల్ శేఖర్, రానా దగ్గుబాటి గారు. రానా గారు, నాకు తెలిసినంత వరకు ద వర్డ్ రెసిలియంట్, ఆ రెసిలియంట్ అన్న వర్డ్కి ఒక డెఫినేషన్ ఉంటుంది మీరే. నెవర్ ఎవర్ సీన్ ఎ మోర్ రెసిలియంట్ పర్సన్ దాన్ ఎమ్. ఎప్పుడు అదే ఎనర్జీ, ఆల్వేస్ ద సేమ్ ఎనర్జీ, ఆల్వేస్ ద సేమ్ కమిట్మెంట్ టువర్డ్స్ సినిమా. అండ్ ట్రస్ట్ మీ, ఐ మీన్ దిస్. మళ్ళీ ఇఫ్ ఐ క్యాన్ లివ్ లైక్ సంబడి ఎల్స్, నేను ఇంకెవరిలాగైనా బతకగలను అనుకుంటే ఆ గిఫ్ట్ నాకు గాడ్ ఇస్తే దట్ వుడ్ బి రానా దగ్గుబాటి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ సముద్రకని గారు, సంయుక్త మీనన్ గారు, నిత్యా మీనన్ గారు. ఐడ్ లైక్ టు థ్యాంక్ రావు రమేష్ గారు. ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద యాక్టర్స్. పమ్మి సాయి గారు, యూ హ్యావ్ లాంగ్ వే టు గో. ఐడ్ లైక్ టు థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ ఎ వండర్ఫుల్ జాబ్. అండ్ a thanks note to our technicians. Ravi K. Chandran sir, I watched you in Dil Chahta Hai, I watched you in Black. You did a fabulous, fantabulous job. And A.S. Prakash garu, Art Prakash garu, oka wonderful technician andi. 2 days lo, if you tell him I need a railway station here, he'll create it. Such a wonderful technician. Thank you sir. Fight master Vijay garu, డాన్స్ మాస్టర్, కొరియోగ్రఫర్ గారు, గణేష్ మాస్టర్ గారు, అందరికీ వెరీ థ్యాంక్స్ అండి. అండ్ ఇంతకుముందు చెప్పాను, గాడ్ హ్యాస్ సెంట్, గాడ్ ఒక ఫోర్స్ త్రూ, నా చుట్టూ ఉన్న పీపుల్ త్రూ నాకు ఈ ఆపర్చునిటీ రావడానికి చేశారని విజయ్ మాస్టర్ గారు, గణేష్ మాస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆ పీపుల్ ఎవరంటే ఐ లైక్ టు టెల్ యూ నౌ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు ఈ ఆపర్చునిటీ క్రియేట్ చేసినందుకు, నాకు ఫస్ట్ టైం కాల్ చేసి ఈ ప్రాజెక్ట్లోకి నన్ను తీసుకొచ్చినందుకు వెరీ థ్యాంక్స్ అండి. యు ఆర్ అ వెరీ యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్, ఓ గో గెటర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ చిన్నబాబు సార్, వంశీ గారు మీకు బ్లడ్ రిలేషన్ అయి ఉండొచ్చు, బట్ నేను కూడా ఏం తక్కువగానని, ఐ హ్యావ్ ద సేమ్ బాండ్ టువర్డ్స్ యూ అని నా ప్రగాఢ నమ్మకం సార్. ఈ ఇండస్ట్రీలో నాకు చాలామంది, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ మీరు మాత్రం ఆత్మీయులు. నేను ఎక్కడున్నా ఏం చేసినా ఇదే ఎఫెక్షన్ నా మీద ఉంటుందని, ఇదే కంటిన్యూ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పర్సన్, ద బ్యాక్ బోన్ ఆఫ్ భీమ్లా నాయక్,
Without him, there is no Bhimla Nayak. Without him, there is no this project. There is nobody here. Shri Trivikram Garu. Trivikram sir, I don't see you here, but your contribution, without you writing the screenplay, మీరు స్క్రీన్ ప్లే రాయకుండా, మీరు డైలాగ్స్ చేయకుండా, ఒక బ్యాక్ బోన్లో ఉండకుండా ప్రతిసారి హౌ దిస్ ఇస్ కమింగ్ అని నాకంటే ఎక్కువ తాపత్రయం మీరు పడ్డారు. మేము ఎప్పటికైనా సార్, నేను చాలామందిని ఇండస్ట్రీలో అయినా బయట చాలామంది దగ్గర విషయాలు తెలుసుకున్నాను, చాలామంది దగ్గర విషయాలు అర్థం చేసుకున్నాను, కానీ చాలా తక్కువ మంది దగ్గర నేర్చుకున్నాను సార్. మీ దగ్గర నేర్చుకున్నాను. ఈ 1.5 year ఆఫ్ మై జర్నీ హ్యాస్ బీన్ ఎ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. నా హృదయంలో మీకు ఎప్పుడు ఆ టీచర్ స్థానం ఉంటుంది సార్. నథింగ్ కెన్ రీప్లేస్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫైనలీ కమింగ్ టు, సో వీ ఫ్యాన్స్ కాల్ ఎమ్ పిఎస్పీకే. ఆయనకు అది ఇష్టం ఉండదు, పిఎస్ అన్న వర్డ్ వాడడం ఇష్టం ఉండదు. బట్ మనందరికీ తెలుసు పిఎస్ అంటే ఏంటో. సో ఆయన్ని జస్ట్ చూసి ఒక షేక్ హ్యాండ్ ఇస్తే చాలు అనుకున్న దగ్గర నుంచి ఆయనతో పాటు ఇక్కడికి రావడం అన్నది ఒక వండర్ఫుల్ ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్. నేను ఎక్కడికి వెళ్ళినా సరే, మా ఊరు నల్గొండ వెళ్ళినా సరే, ఇంకెక్కడ వెళ్ళినా సరే, అందరూ అడిగే క్వశ్చన్ అదే, వాట్ ఈజ్ పిఎస్పీకే, అసలు ఏంటి ఆయన, వాట్ ఈజ్, అన్ని ఇవే క్వశ్చన్స్ ఉంటాయి. ఏంటి అన్నది నేను చెప్పలేను, కానీ ఆయన్ని కొంతవరకు నేను అర్థం చేసుకున్న దాంట్లో ఐ వుడ్ లైక్ టు సే దిస్. ఐ వుడ్ లైక్ టు కోట్ ఫ్రమ్ ఎ గజల్ ఫ్రమ్ పీయూష్ మిశ్రా. ఇట్స్ ఎ గజల్ ఫ్రమ్ పీయూష్ మిశ్రా. What is Pawan Kalyan? जीत की हवस नहीं, हार की तो फिक्र नहीं, मौत अंत नहीं तो मौत से भी क्यों डरे, जाके आसमान में दहाड़ दे. That means గెలుపంటే మోజు లేదు, ఓడమంటే భయం లేదు, చావే అంతం కాదన్నప్పుడు చావుకు మాత్రం ఎందుకు భయపడతాం, వెళ్ళి ఆకాశంలో నుంచి గర్జించు. హేల్ పిఎస్పీకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాగర్ గారు, అండ్ విషింగ్ యూ సక్సెస్ ఫర్ యువర్ కమింగ్ ప్రాజెక్ట్స్. ఇక భీమ్లా నాయక్ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలవుతుంది. మాధవ్ గారు, నిరంజన్ గారు, స్వాగతం టు యూ. అండ్ ఇప్పుడు రాణా గారు, కెన్ ఐ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు యూ? మీ సార్ పెద్ద గబ్బర్ సింగ్ అంట, నేనెవరో తెలుసా? అందరికి నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్. ఫస్ట్లీ వామ్ వెల్కమ్ అండి టు ఎవ్రీబడి ఆన్ స్టేజ్, అందరు పెద్దలకి. ఇందాక సాగర్ చెప్పినట్టు పంజా ఆడియో ఫంక్షన్ నేను వచ్చాను సార్, కానీ ఒక 2 hours ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుంది, దాని తర్వాత లోపలికి వచ్చాను. ఈ సినిమాతో నేను చాలామంది మేధావులను కలిశానండి. ఫస్ట్ నేను యాక్టర్ అయ్యో 12 ఏళ్ళు అయింది, కానీ తెలుగు సినిమాలు చేశాను, హిందీ సినిమాలు చేశాను, కానీ తెలుగు సినిమా హీరో అనే ఎలా అవ్వాలనేది కాన్సెప్ట్ నాకు ఇంకా అర్థం కాలేదండి. చిన్నప్పుడైతే ఏదో ఒకటి డైరెక్టర్లు అందరూ ఏదో ఫోర్స్ చేసి యాక్టింగ్ నేర్పించేశారు, పాపం వాళ్ళ సినిమాలు ఎక్కడ నేను చెడిపేస్తానని. సో యాక్టర్ని అయిపోయాను, కానీ హీరో అవడం ఎలా అనే కాన్సెప్ట్ మీద ఇంకా తిరుగుతూ ఉన్నప్పుడు నా కళ్ళ ముందుకు వచ్చాడండి హీరో. నేను ఇండియాలో చాలామంది పెద్ద సూపర్ స్టార్స్తో వాళ్ళందరితో చేశానండి, బట్ సార్ యువర్ డిఫరెంట్ సార్, అండ్ యువర్ స్పెషల్. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు ఒకలా ఉంటే కళ్యాణ్ గారి ఇన్ఫ్లుయెన్స్తో వేరేలా ఉంటాయి ఇప్పటి నుంచి. సో సార్, ఐ హావ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో మేధావండి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఆ మనిషి ఏంటండి, ఆయన మాట్లాడేదంతా, ఆయన బై మిస్టేక్ సినిమాల్లోకి వచ్చారు, కానీ బయట ఉండుంటే ఏదో ఇలాన్ మస్క్ లాగా ఏదో రాకెట్లు మార్స్కి ఎగరేసి అలాంటి ఒక వ్యక్తి అయిపోయి ఉండేవారు. అలాంటి ఒక మనస్తత్వం అయింది. త్రివిక్రమ్ గారు, దిస్ ఫిల్మ్ రియలీ వుంట్ హ్యావ్ హ్యాపెండ్ వితౌట్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ వంశీ అండ్ చిన్నబాబు గారు, సార్ థ్యాంక్ యూ అండి. ఫ్రమ్ ద ఫస్ట్ టైం ఈ సినిమా చూసినప్పటి నుంచి, యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో ఉన్నప్పటికన్నా ముందు నేనున్నాను యాక్చువల్లీ ఈ సినిమాలో. దాని తర్వాత సార్ మీరు జాయిన్ అయ్యారు. యాక్చువల్లీ మీకు తెలుసా లేదో తెలియదు. సో థ్యాంక్ యూ అండి. విష్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఆన్ డీజే టిల్లు అండ్ ఆల్ ది అదర్ థింగ్స్ మీరు చేసాయి. వంశీ కనిపించండి, యంగ్ డైనమిక్ హీరో ప్రొడ్యూసర్ వంశీ ఇది ఉండి. సో థ్యాంక్ యూ వంశీ, ఆల్ ద వెరీ బెస్ట్.
ఈ సినిమాలో చాలా ఫైన్ యాక్టర్స్ ఉన్నారండి, అందరి గురించి చెప్పాలి. సముద్రకణి గారు, సంయుక్త అమ్మేనన్, నిత్య అమ్మేనన్, ఆల్ వెరీ వెరీ ఫైన్ యాక్టర్స్. ఇట్ వాజ్ సచ్ అన్ ఆనర్ టు వర్క్ హియర్. And finally, to the Telangana government, thank you, Andy, for everything that you do to support cinema. We will ensure that Hyderabad becomes the capital of Indian cinema soon. Thank you very much. Sir, and how can I forget you? Such an honor to work with you this time. Thank you. థ్యాంక్ యూ సో మచ్ రాణా గారు, థ్యాంక్ యూ. డైరెక్టర్ సాగర్ కే చంద్ర గారు, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. అండ్ తమన్ గారు మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు, డిఓపి తమన్ గారు ఇవాళ ఫుల్ ఒక ఊపులో ఉన్నారు. డిఓపి రవి కే చంద్రన్ గారు హరీష్ భాయ్ గారు, ఏఎస్ ప్రకాష్ గారు, నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. అలాగే కొంతమంది ఇవాళ రాలేకపోయారు వేరే షూటింగ్స్ లో ఉండటం వల్ల. గౌతమి గారు, స్పెషల్ థ్యాంక్స్ టు యూ అండి. నవీన్ నూలి గారు, ఎడిటర్ నవీన్ గారు, హరీష్ భాయ్ గారు ప్లీజ్. గౌతమి గారు, హరీష్ భాయ్ గారు, గౌతమి గారు, నవీన్ నూలి గారు, మహేష్ గారు, సో వీళ్ళందరూ భీమ్లా నాయక్ కి వర్క్ చేసినటువంటి టీమ్ మెంబర్స్. విజయ్ మాస్టర్ గారు, ఫైట్ మాస్టర్ విజయ్ గారు, ప్రతి ఒక్క టెక్నీషియన్ చాలా ఇంపార్టెంట్, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. 2.5 గంటల సినిమా మనం చూడాలి అంటే తెర మీద. హరిహరన్ గారు, అలాగే సిజి యుగంధర్ గారు, గణేష్ మాస్టర్ గారు, సిజి యుగంధర్ గారు, గణేష్ మాస్టర్ గారు. ఇందాక డాన్స్ కూడా వేసేశారు మాస్టర్ ఇవాళ. మేనేజర్ ఆర్కే గారు, ఏడి రవీంద్ర గారు, అసోసియేట్ డైరెక్టర్ ఆనంద్ గారు, అలాగే రామ్ జోగేష్ శాస్త్రి గారు, సరస్వతి పుత్రులు, అద్భుతమైన తెలుగు సాహిత్యంతో కనువిప్పు కలిగిస్తూ ఉంటారు. కాసర్ల శ్యామ్ గారు మరో సాహితీవేత్త, ఎన్నో చక్కటి పాటల్ని మనకి అందించారు. ఓకే, సో వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్. ఈ సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ అండ్ స్పెషల్ మొమెంటోస్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ. అండ్ సాగర్ గారు హ్యాడ్ సంథింగ్ టు సే బిఫోర్ కేటీఆర్ గారు స్పీక్స్. My sincere apologies. I'd like to thank Taman Garu for giving a wonderful music. Sorry, sir. In the tension, I couldn't remember you, sir. Very, very wonderful music. You added mass hysteria, mass reach, ఒక మాస్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై బ్రదర్ డియర్ నవీన్ నూలి గారు, తను 2019 నేషనల్ అవార్డ్ విన్నర్ ఎడిటింగ్లో, తను కూడా వండర్ఫుల్గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ అండి.
అండ్ ఇప్పుడు కేటీఆర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. అందరికీ నమస్కారం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. బట్ చాలా ఓపికగా చాలాసేపటి నుంచి కూర్చున్న మా తమ్ముళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. గౌరవనీయులు, ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను రమ్మని ఆహ్వానించిన సోదరులు, మీ అందరి అభిమాన నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, అన్న మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఇదే గ్రౌండ్లో సరిగ్గా 4 ఏళ్ల కిందట అనుకుంటాను, అప్పుడు చిరంజీవి గారు చరణ్ పిలిస్తే ఇక్కడికే ఒక సినిమా ఫంక్షన్కి వచ్చిన రోజు మాట్లాడుతూ యథాలాపంగా తండ్రేమో మెగాస్టార్, బాబాయ్ పవర్ స్టార్ అనగానే ఇట్లాగే అరుపులు కేకలతో మాట్లాడనివ్వలేదు. బట్ ఐ డెంట్ కమ్ హియర్. ఈరోజు ఒక మంత్రిగా, ప్రభుత్వ ప్రతినిధిగా ఇక్కడికి నేను రాలేదు. వారి సోదరుడిగా వారు పిలిస్తే ఒక ఆహ్వానం మేరకి వచ్చాను. ఒక మంచి మనసున్న మనిషి, విలక్షణమైన శైలి. బహుశా నాకు తెలిసినంత వరకు సూపర్ స్టార్లు, సినిమా స్టార్లు చాలా మంది ఉంటారు, కానీ ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉండే ఒక విలక్షణమైన నటుడు పవన్ కళ్యాణ్ గారు. మేమందరం కూడా మీ తొలి ప్రేమ చూసిన వాళ్ళమే కాలేజ్ రోజుల్లో, కాబట్టి అందరూ చూసిన వాళ్ళే కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు 25 ఏళ్ల పాటు, నేను అడిగితే 23 ఏళ్ళు అన్నారు కానీ 26 అయింది అనుకుంటా, 25-26 ఏళ్ల పాటు ఒకే రకమైన స్టార్డమ్ని, ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్, ఇంతమంది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకోవడం, సుస్థిరం చేసుకోవడం అంటే ఒక అసాధారణమైన విజయం. వారికి హృదయపూర్వకంగా అభినందనలు. గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, నాగేందర్ గారు, గౌరవనీయులు గోపీనాథ్ గారు, మా సోదరుడు తమన్ గారు, గౌరవనీయులు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, గౌరవనీయులు సూర్యదేవర రాధాకృష్ణ గారు, నాగవంశీ గారు, అదేవిధంగా గౌరవనీయులు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, వారు ఎక్కడున్న వారికి, అదేవిధంగా వేదిక పైనున్న ఈ సినిమా టెక్నీషియన్స్ అందరికీ, సోదరుడు రానాకి, సంయుక్తకి, అందరికంటే ముఖ్యంగా ఇప్పుడే తమ్ముడు చెప్పాడు, నల్లగొండ నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సినిమా డైరెక్ట్ చేస్తున్నా అని చెప్పి చాలా సంతోషంగా మనందరితో సంతోషాన్ని పంచుకున్న తమ్ముడు సాగర్ చంద్ర గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఒకటి మాత్రం చెప్పాలి, శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పింది అక్షర సత్యం. 8 ఏళ్లుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ మాత్రమే కాదు, భారత చలనచిత్ర పరిశ్రమకి ఒక సుస్థిరమైన కేంద్రంగా హైదరాబాద్ని రూపొందించాలనే దృఢ సంకల్పంతో తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో పురోగమిస్తున్న క్రమంలో మాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. కళ్యాణ్ గారు లాంటి పెద్దలు వారందరూ కూడా అండగా ఉంటే తప్పకుండా హైదరాబాద్లో మరింత దినదిన ప్రవర్ధమానం అవుతూ చలనచిత్ర పరిశ్రమ, భారతీయ చలనచిత్ర పరిశ్రమకే ఒక కేంద్రంగా హైదరాబాద్ మారుతుందన్న విశ్వాసం నాకుంది. అన్న మీకు ఈరోజు తెలుసు, ఈరోజే సీఎం కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టులో అతి ముఖ్యమైన మల్లన్న సాగర్ అనే ఒక 50 టీఎంసీల రిజర్వాయర్కి ఈరోజే ప్రారంభోత్సవం చేశారు. ఇక్కడ నుండి మాకు ఇక్కడ తెలుసు, నాకు చాలామంది గోదావరి జిల్లాల నుంచి వచ్చిన తమ్ముళ్ళు కూడా ఉన్నారు, కానీ ఉన్నారా? మరి ఈరోజు గోదావరమ్మని కూడా భూదారి చూపెట్టిన కేసీఆర్ గారికి మనందరం కూడా శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నా, మీరు షూటింగ్లు చేయాలంటే గోదావరి జిల్లాలో కూడా చేయొచ్చు, తెలంగాణలో కూడా ఇప్పుడు కాళేశ్వరం పుణ్యమా అని చెప్పి మల్లన్న సాగర్లో, కొండపోచమ్మ సాగర్లో కూడా చేయొచ్చు అన్న. తప్పకుండా కొత్తగా గోదావరి జలాలను కూడా 82 మీటర్ల ఎత్తు నుండి 612 మీటర్ల ఎత్తిపోసి ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఇక్కడ 3.5 ఏళ్లలోనే పూర్తి చేసిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. మరి వారికి తప్పకుండా మీ చిత్ర పరిశ్రమ నుండి కూడా ఈ ప్రాంతంలో షూటింగ్లు ఇంకా ఇతర సపోర్ట్ వల్ల కూడా డెఫినెట్గా తెలంగాణ ప్రాంతం మరింత ప్రాచుర్యం పొందాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, భీమ్లా నాయక్లో ఈరోజు మరి చాలామంది అజ్ఞాత సూర్యుల్ని వెలుగులోకి తీసుకొచ్చినందుకు హృదయపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారికి, రాధాకృష్ణ గారికి, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి, సాగర్ గారికి, అందరికీ, మొగిలయ్య గారు లాంటి కళాకారులు, ఇంకా ఇతర కళాకారులు కూడా ఎంతోమంది ఈరోజు వేదిక మీద పరిచయం అయ్యారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. చాలాసేపటి నుంచి మీరు ఎందుకోసం ఓపికగా ఉన్నారో
దుర్గాబాయి గారికి తమన్ గారు గుర్తు చేస్తూ ఉన్నారు. దుర్గాబాయి మంచిర్యాల నుంచి వచ్చారు, వారికి ఇంకా ఇతర చాలామంది టాలెంటెడ్ సింగర్స్, టాలెంటెడ్ రైటర్స్, శ్యామ్ గారికి, శాస్త్రి గారికి, ఇంకా చాలామంది ఉన్నారు. అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. ఇంకా వితౌట్ వేస్టింగ్ ఎనీ మోర్ టైం, సుమాకు కూడా పని పెట్టకుండా ఐ రిక్వెస్ట్ పవన్ కళ్యాణ్ గారు టు అడ్రస్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై ఆంధ్ర, జై భారత్. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అలాగే కర్ణాటక నుంచి, చెన్నై నుంచి వచ్చిన అభిమానులందరికీ, నా గుండె చప్పుళ్ళైన నా అభిమానులందరికీ, మా ఆడపడుచులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మనస్ఫూర్తిగా గుండె లోతుల్లో నుంచి మీకు నేను నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. గత 4-5 గంటలుగా మీరు పడుతున్న ఇబ్బందులు, శ్రమ గుర్తించి మనస్ఫూర్తిగా గుండె లోతుల్లో నుంచి ఏదన్నా మీకు ఇబ్బంది కలిగి ఉంటే మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి. ఎందుకంటే అన్ని వ్యవహారాలు నేను చూసుకోలేను కాబట్టి సూచనలు ఇవ్వగలను తప్ప, దయచేసి భవిష్యత్తులో చిన్న చిన్న ఏదైనా ఉంటే మనస్ఫూర్తిగా మన్నిస్తారని ఆశిస్తూ, భీమ్లా నాయక్ ఈ ఆడియో ఫంక్షన్ అంటా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి సోదరులు కల్వకుంట్ల తారక రామారావు గారిని ఆప్యాయంగా నేను రాంబాయ్ అని పిలిచే కల్వకుంట్ల తారక రామారావు గారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తే ఆ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు నా తరపున, మా నిర్మాతల తరపున, టెక్నీషియన్స్ అందరి తరపున, త్రివిక్రమ్ గారి తరపున, ప్రతి ఒక్కరి అందరి తరపున తారక రామారావు గారికి, కేటీఆర్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు. చిత్ర పరిశ్రమకి రాజకీయాలు ఇవ్వడం, ఇది కళాకారులు కలిసే ప్రాంతం. ఇది కళాకారులు ఉంటారు ఇక్కడ. కళాకారుడికి, నిజమైన కళాకారుడికి కులం, మతం, ప్రాంతం అనేది పట్టదు. అలా ఈరోజున కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఎక్కడో చెన్నైలో ఉండిపోయిన తెలుగు చిత్ర పరిశ్రమని ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పుడు, హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు ఇక్కడికి తీసుకురావాలని అనేక మంది పెద్దలు సంకల్పించి, అప్పటి రాజకీయ ప్రముఖులు చెన్నారెడ్డి గారు లాంటి పెద్దలు, కీర్తిశేష్ రాధా చెన్నారెడ్డి గారు లాంటి పెద్దలు ఎంతోమంది కలిసి తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ఈరోజు దాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో దాన్ని మరింత, ఆ బంధం మరింత ముందుకు తీసుకెళ్లేలాగా ప్రోత్సాహం అందిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమకి వారు అందిస్తున్న ఈ తోడ్పాటుని మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి మా అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఎప్పుడైనా సరే ఒక చిన్నపాటి అవసరం ఉంది అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ముందుండి చాలా దగ్గరుండి ఒక ఆప్యాయంగా దగ్గర తీసుకునే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. చిత్ర పరిశ్రమ అనే కష్ట నష్టాలు ఉంటాయి. ఆ కష్ట నష్టాలను అన్నింటినీ అర్థం చేసుకొని తోడ్పాటు అందిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే వేదిక పైన ఉన్న సీనియర్ నాయకులు దానం నాగేందర్ గారు, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు, వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాము. నాకు జన జీవితంలో ఉన్నా కానీ సినిమా అనేది నాకు అన్నం పెట్టింది. సినిమా లేకపోతే ఈ రోజున నేను ప్రజల సేవలో కూడా ఉండే ఉనికి ఉండేది, అవసరం ఉండేది, ఆ పరిస్థితి ఉండేది కాదు. సినిమా నాకు ఇచ్చిన ఆ భిక్ష, ఇంతమంది అభిమానం, ఇంతమంది గుండెల్లో పెట్టుకున్నందుకు
ఏదో అయిపోతానని కాదు, కానీ ఎంతో కొంత చెయ్యాలి మన దేశానికి, మన ప్రాంతానికి, మన రాష్ట్రాలకి, మన వాళ్ళకి. సో ఆ సినిమా, ఎందుకంటే నాకు వేరే వృత్తి తెలియదు, నాకు సినిమానే నాకు డబ్బు సంపాదించుకునే వృత్తి. సో దానికోసం సినిమా రాజకీయాలు ఉన్నా కదా ఏదో తేలిగ్గా చేసేయకుండా చాలా బాధ్యతగా, ఒక తొలి ప్రేమకు వచ్చినప్పుడు ఎలా చేశామో, ఖుషి అనే సినిమాని ఎంత బాధ్యతగా చేశామో, అలాగే ఈ సినిమాను కూడా అంతే బాధ్యతగా చేస్తాం. చాలా ప్రజా జీవితంలో ఉంటూ కూడా ఈ సినిమా బాగా రావాలని చెప్పి ప్రతి టెక్నీషియన్ మనసు పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లారు. నిర్మాతలు చిన్నబాబు గారు కానీ, వంశీ గారు కానీ ఎంతో దగ్గరుండి నా పబ్లిక్ పొలిటికల్ స్కెడ్యూల్స్కి అనుగుణంగా వాళ్ళు మార్చుకుంటూ నాకు బలమైన మద్దతు ఇచ్చినందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అలాగే ఒక పరిశ్రమ ఇక్కడ కదిలితే ఎంతమంది కళాకారులు వస్తారు, ఎంతమంది యువశక్తి బయటకు వస్తారంటానికి నిదర్శనమే నల్గొండ జిల్లా నుంచి వచ్చిన తెలంగాణ యువకుడు శ్రీ సాగర్ గారు. ఎక్కడో యుఎస్లో చదువుకుంటూ సినిమా మీద ప్యాషన్తో వచ్చి ఈ రోజున చిత్ర పరిశ్రమలో, తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక బలమైన దర్శకుడిగా రూపుదిద్దుకుంటున్న సాగర్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే ఇంత బలమైన సంగీతం అందించి నాకెప్పుడు థ్యాంక్ యూ. అలాగే ఎప్పుడు కళాకారులు, నేను అనేక మారుమూల ప్రాంతాల్లో కళాకారుల్ని చూసిన వాడిని, వీళ్ళందరూ సినిమాలోకి వస్తే బాగుంటుంది కదా అనుకునేవాడిని. అలాంటి కళాకారుల్ని తమన్ ద్వారా బయటికి తీసుకొచ్చినందుకు ఒక మాట సాగర్ గారు, ఒక మాట త్రివిక్రమ్ గారి దృష్టికి తీసుకొస్తే మొగులయ్య గారి గురించి, ఆ మొగులయ్య గారిని తమన్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన్ని ఒక పాటలో అందంగా ఆయన గాత్రాన్ని, ఆయన వాయిద్య పరికరాన్ని కూడా దాన్ని ఇంట్రడ్యూస్ చేసి కొత్తదనం తీసుకొచ్చిన ఆ మొగులయ్య గారు లాంటి కళాకారులను గుర్తించిన తమన్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఈ సినిమా అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య ఒక మడమ తిప్పని యుద్ధం ఇది ఒక మలయాళం ఫిల్మ్. ఇది అయ్యప్పన్ కోశ్యం అనే ఫిల్మ్. ఒక పోలీస్ అధికారికి, ఒక కాబోతున్న ఒక రాజకీయ నేపథ్యంలో ఉండే వ్యక్తికి మధ్య జరిగే ఒక సంఘర్షణ. ఆ సంఘర్షణకి చాలా అందంగా అడాప్ట్ చేసి చాలా బాగా రచన చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ఇందాక సాగర్ గారు చెప్పినట్టుగా ఈ సినిమాకి వెన్నెముక, మూలాధారం నుంచి సహస్రారం దాకా ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. ఆయన ముందుండి నడిపించారు. ఇంతమంది కళాకారుల్ని, ఇంతమంది టెక్నీషియన్స్ని అందరినీ ముందుండి నడిపించారు. మనస్ఫూర్తిగా వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఈ చిత్రంలో నటించిన డానియల్ శేఖర్గా నటించిన రాణా గారికి చాలా అద్భుతమైన నటనతోటి ఆయన అందించిన సహకారం, అలాగే ప్రతి ఒక్కరూ కూడా నటించిన నటిన ముఖ్యంగా సంయుక్త మేనన్ కానీ, నిత్యా మేనన్ గారు కానీ వాళ్ళ నటన చాలా అద్భుతంగా చేశారు. ప్రతి నటుడు దీంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి వంతు కృషి చాలా బలంగా చేశారు, చాలా చక్కగా చేశారు అందరూ. ఈ సినిమా ముఖ్యంగా దృశ్యకల్పన చేసిన కెమెరామెన్ రవికే చంద్రన్ గారి అద్భుతమైన దృశ్యకల్పన. ఆయన ఎంత బలంగా విజువల్స్ చేశారంటే చాలా ఆకట్టుకునేంట బలమైన విజువల్స్ అవి వారికి. అలాగే ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే ఎడిటర్ నవీన్ గారికి,
ఇంకా చిత్ర నిర్మాణాల సహకారం అందించిన ప్రతి టెక్నీషియన్కి, సహకార దర్శకులకి, అసోసియేట్ దర్శకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా మీకు నచ్చేలా ఉంటుందని నేను ఆశిస్తూ, నేను ఎప్పుడు నా సినిమా కోసం నేను ఎక్కువ ప్రమోట్ చేసుకోలేను. నా కర్తవ్యంలో సినిమాని బాగా చేయాలని ఒక తపన తప్ప అది ఎలా ఆదరించాలనేది నేను ఎప్పుడు చెప్పలేను. మీకు ఆదరించి మీరు ఆనందిస్తే దాన్ని నేను సంతోషపడే వ్యక్తిని. ఖచ్చితంగా ఈ సినిమా మిమ్మల్ని ఆలోచిస్తుంది, ఆనందపరుస్తుంది. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.